नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 103 పేజీలో పాదములకు మాత్రలకు తాదాత్మ్యము. సోయమాత్మాధ్యక్షరమోంకారోధిమాత్రం పాద మాత్ర మాత్రాశ్చ పాద అకార ఉకారో మకార ఇతి జాగృతస్థానో వైశ్వానరో అకారః ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి హవై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద స్వప్నస్థానః తైజసః ఉకారో ద్వితీయా మాత్ర ఉత్కర్షాత్ ఉభయత్వాద్వా ఉత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిద్ కులే భవతి య ఏవం వేద సుషుప్తస్థానః ప్రాగ్నో మకారస్తృతీయా మాత్ర మితేర్వామినోతి హవా ఇదగం సర్వం అపీతిశ్చ భవతి య ఏవం వేద. మంత్రార్థం. ఆ ఈ ఆత్మ అధ్యక్షరముగా చూడ అధిమాత్రమైన ఓంకారము, పాదములు మాత్రలు, మాత్రలు పాదములు, అకారము ఉకారము మకారము ఇవి మాత్రలు. జాగ్రత్తను అవస్థలో గల వైశ్వానరుడు అకారమనుడు ప్రథమ మాత్ర ఆప్తి వలన లేక ఆదిమత్వం వలన ఇట్లు గ్రహించవలెను. ఎవడు ఇట్లు తెలుసుకును అతడు అన్ని కామములను పొందును. ఆదియు అగును. కళ అనే అవస్థలో గల తేజస్సుడు ఉకారమనబడు రెండవ మాత్ర ఉత్కర్ష వలన లేక ఉభయత్వం వలన ఇట్లా గ్రహింపవలను. ఎవడు ఈ రీతి తెలుసుకును అతడు జ్ఞాన సంతతిని వృద్ధి చేసుకును, సమానుడగును. అతని కులమున బ్రహ్మము తెలియని వాడు పుట్టడు. గాఢ నిద్ర అను అవస్థలో గల ప్రాజ్ఞుడు మకారమును మూడవ మాత్ర మితి వలన లేదా అపీతి వలన ఇట్లు తెలుసుకునవలెను. ఎవడు ఇట్లు తెలుసుకును అతడు దీనంతటినీ కోలుచును అపీతి అగును. 8, 9, 10, 11 ఈ 4 మంత్రాలు మాత్రలకు పాదాలకు అభేదాన్ని చెప్తుంది. మాత్రాహ పాదాహ పాదాశ్చ మాత్ర. అకారము ఉకారము మకారము అర్ధమాత్రక అని ఓం అనే ఈ శబ్దంలో 4 భాగాలు. అట్లే ఆత్మ వస్తువులో కూడా ఈ సమస్తము బ్రహ్మమే, అది మన ఆత్మయే అని చెప్తూ ఈ ఆత్మ 4 పాదాలు అంటే ఇదే అకార ఉకార మకార అర్ధమాత్రక అని చెప్తే వాటికే తాదాత్మ్యంగా విశ్వ తేజస ప్రాజ్ఞ తురియ 4 పాదాలు చెప్తాయి. మొదటి 4-5 మంత్రాలు అభిధేయ ప్రధానంగా వివరణ ఇచ్చినాయి. ఇప్పుడు ఈ 4 మంత్రాలు అభిధాన ప్రధానంగా చెప్తుంది. దానికి 4 మంత్రాలు, దీనికి 4 మంత్రాలే. ఉపనిషత్తు సమానంగా తీసుకోండి. దీంట్లో ఒక్కొక్క యుక్తినిచ్చి చెప్తున్నాయి. ఆప్తే ఆదిమత్వాద్వా అని వైశ్వానరుని అకారం ఎందుకన్నారు అంటే అంతటా వ్యాపించి ఆదిమత్ అయినటువంటి వాడు అని ఈ అర్థంలో వైశ్వానరుడికి అకారానికి పోలిక ఉంది అని. అదేవిధంగా ఉకారానికి ఉత్కర్షాదుపయత్వాద్వా. ఉత్కర్ష అంటే లాగటము అన్నట్టు. ఉభయత్వము అంటే అకారానికి మకారానికి మధ్య ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా తైజసత్వము ప్రాజ్ఞత్వానికి వైశ్వానరత్వానికి మధ్య ఉన్నటువంటి స్థితి ఉభయత్వం వల్ల ఉత్కర్షాత్ ఉభయత్వాద్వా లాగబడి ఉన్నట్లు అంటాం కదా. ఎక్కడి నుంచి లాగబడి ఉన్నట్లు తైజస్సుని ఎందుకు అట్లా అంటున్నారు అంటే స్వప్నాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే
వైశ్వానరుడే అంటే ఈ జాగ్రత్త అక్కడ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది లాగబడినట్లు ఉత్కర్షాత్. ఇదొక యుక్తి. అంటే ఈ పోలిక తైజసునికి, ఉకారానికి ఈ పోలిక ఉంది అని చెప్తున్నారు. అదే విధంగానే ప్రాజ్ఞుని పాదానికి కూడా మితేరపీతేర్వా అంటే మితి వలన, అపీతి వలన ఇట్లా తెలుసుకోవాలను. మితి అంటే కొలిచేది. అపీతి అంటే సమస్తమును తనలో కరిగించుకున్నది. ఈ రెండిటి పోలికతో ప్రాజ్ఞుణ్ణి ఇట్లా చెప్తున్నారు మకారంతో. ఇవి చెప్పిన తర్వాత దీని యొక్క రహస్యాలు చెప్తాను కింద. మంత్ర రహస్యములో ఇంతవరకు శృతి నిర్విశేష బ్రహ్మమును అవిధేయ ప్రధాన దృష్టిచే విశ్వాది రూపమున వర్ణించి ఇప్పుడు దానినే అభిధాన ప్రధాన దృష్టిచే అకార ఉకార మకార రూపమున వర్ణించున్నది. ఇంతవరకు నిర్విశేష బ్రహ్మమునే ఉపనిషత్తు అభిధేయ ప్రధాన దృష్టితో చెప్పింది. అభిధేయము అంటే వస్తువు. వస్తు ప్రధాన దృష్టి అంటే సర్వము, బ్రహ్మము, ఆత్మ, 4 పాదాలు ఇది. అభిధాన ప్రధానము అంటే శబ్దం. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్రిక ఇవన్నీ కలిపి ఓంకారము అంటాం కదా, ఇది పేరు. అది వస్తువును ప్రధాన దృష్టితో చెప్పండి. ఇది పేరే ప్రధానంగా పెట్టుకొని చెప్పండి, అంతే అర్థం. వివరిస్తున్నారు. జాగ్రత్త స్థానుడైన వైశ్వానరుడు అకారం అనబడు ప్రథమ మాత్ర లిప్తపాటు కాలంలో ఉచ్చరించగలిగే స్వరాన్ని మాత్ర అంటాం. ఉ అంటాం, మ అంటాం. అంటే ఈ ఒక్క క్షణార్ధంలో అని చెప్పచ్చు ఉచ్చరించగలిగే సౌండ్ ఉందే అది మాత్ర. అకార, ఉకార, మకార. ఇంకొకటి ఓం అన్నప్పుడు అనేది కొంచెం సాగదీస్తాం కదా, ఇది అర్ధమాత్రకి. ఇంకా హాఫ్ సెకండ్ అంటే 1/4 సెకండ్లో ఉచ్చరించగలిగేది. ఈ శబ్దాలను తీసుకుని ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్త స్థానుడైన అంటే జాగ్రత్తని ఉపాధిగా కలిగిన వైశ్వానరుడు అకారము అనబడు ప్రథమ మాత్ర. ఎట్లా చెప్తున్నారు. ఆప్తి వలన, ఆప్తి అంటే వ్యాప్తి అని ఇచ్చినట్టు, ఆప్తి వలన ఆదిమత్వం వలనను ఇట్లు తెలుసుకున్నవలేను. అనగా అకారము వాక్ ప్రపంచమునంతటిని వ్యాపించి ఉన్న విధమున శబ్ద ప్రపంచానంతా వ్యాపించేది ఏది అంటే ఆ అనేది. దీన్ని తీసేస్తే ఏ అక్షరాలు నిలబడవు. అన్ని తయారయ్యేది ఎక్కడి నుంచి? ఆ అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తా సౌండ్? అది అక్షరం అంటే. అక్షరం అంటే మనం రాస్తాం కదా, అది కాదు. ఇక్కడ లోపల నుంచి పలుకుతున్నాం కదా ఆ అని. ఆ శబ్దమే అన్ని వికారాలు పొందుతుంది బయటకు వచ్చి. అకారాన్ని మనం నోటితో నొక్కినప్పుడు అది రకరకాల శబ్దాలను ధ్వనింపజేస్తుంది. మొత్తం శబ్ద ప్రపంచానికి, మొత్తం అక్షర ప్రపంచానికి అంతా కూడా అదే ఆది. అంతేకాకుండా అకారం ఇది ఎంత వ్యాపించింది అని కూడా చెప్పచ్చు. ఆప్తే ఆదిమత్వాద్వా. ఆదిమత్ అంటే అక్షర ప్రపంచానికి మొదటిదేది ఆ. ఇది ఆదిమత్ అంటే మొదటిది. ఆప్తే అంటే అన్ని శబ్దాలను ఆవరించి ఉండేది, వ్యాపించిండే. అట్లే చెప్తున్నారు చూడండి. వైశ్వానరుడు విధమున వైశ్వానరుడును జాగ్రత్త అందరినీ వ్యాపించి ఉన్నాడు. వైశ్వానరుడు జాగ్రత్తలో ఎక్కడున్నాడు కాదు, జాగ్రత్తే తానై ఉన్నాడు. జీవుడు శరీరమే తానై ఉన్నాడు. శరీరంలో జీవుడు ఎక్కడున్నాడు అంటే అర్థమైంది. శరీరమే జీవుడైపోయాడు. అట్లే జాగ్రత్తే వైశ్వానరుడు అయిపోయాడు. అంటే జాగ్రత్త అంతా కణకణము వైశ్వానరుడే. ఇది ఆప్తేహే అంతా వ్యాపించి ఉండేది. జాగ్రత్త అంతా వ్యాపించి ఉండి ఆదిమత్ చెప్తున్నారు. అక్షరములలో మొట్టమొదటిది అకారము. ఆత్మ యొక్క 4 పాదములలో వైశ్వానరుడే అకారము. ఆ రెండిటి ఏకత్వమును గ్రహించిన వాడు సర్వకామములు పొందును. ఆదిమత్ అంటే మొదట తెలుసుకోవాల్సినటువంటి వాడు అన్నట్టు.
జిజ్ఞాసువు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే వైశ్వానరుడు. వైశ్వాన జ్ఞానంతో నీకు జీవాత్మ జ్ఞానం నిరాశనవుతుంది. ఇంకా ఏ రకంగానూ నీకు వేరే సత్యం స్ఫురించే అవకాశమే లేదు. ఇదొక్కటే అవకాశం ఉంది. జీవత్వ భ్రాంతికి పరిహారం ఏమి అంటే వైశ్వానరత్వాన్ని గుర్తించటం. వైశ్వానరత్వాన్ని గుర్తించకపోతే నీకు ఈ సమస్యలన్నీ ఇట్లే ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటారు అంటే ఆదిమత్, నీ మొదటగా గుర్తించాల్సినటువంటిది. ఇంకో మాట, అక్షరములలో మొట్టమొదటి అకారము ఆత్మ యొక్క 4 పాదాలలో వైశ్వానరుడే అకారం. ఈ రెండింటి ఏకత్వమును గ్రహించిన వాడు సర్వకామాలను పొందుటయేగాక మహాపురుషులలో మొదటి వాడగలను. ఒక ఫలం ఇది దృష్ట ఫలంగా చెప్తా ఉంది. ఈ జన్మలోనే జరుగుతుందని. ఎవరైతే అకారానికి వైశ్వానుడికి అభేదాన్ని గుర్తిస్తాడో, రెండు వేరే కాదు అని గుర్తిస్తాడో, అట్లాంటి వాడికి పురుషులలో ఆది అవుతాడు. అంటే అర్థం ఏమి? మహాపురుషుల్లో వీడే మొదటి వాడైతాడు, అంటే జ్ఞాని అవుతాడు. మహాపురుషార్థాన్ని పొందినటువంటి వాడు మహాపురుషుడు, అంతే. ఆప్నోతి హవా ఇదగం సర్వం. తర్వాత స్వప్నస్థానుడైన తైసుడే ఉకారమను ద్వితీయ మాత్ర. ఉత్కర్షం వలనను ఉభయత్వం వలన ఇటు తెలియవలను. ఉత్కర్షం అనగా లాగుట. ఉకారమును ఉచ్చరించినప్పుడు కంఠమున జరించు అకారమును లాక్కొని పెదవుల ద్వారా ఉచ్చరించినట్లు కనిపించును. ఉత్కర్ష అంటే అకారాన్ని ఇట్లా లాక్కొని ఊ అంటాం చూడండి. పెదవులు మూసే వేళకి ఆ అనేది ఊ ఎక్కువ లాగటము అని అర్థం ఉత్కర్ష. ఈ విధముగానే తైజసుడు విష్ణుని వలన లాగబడి ఉన్నట్లున్నాడు. ఇప్పుడు ఉకారాన్ని లాగబడింది అకారం నుంచి అని చెప్పారు కదా, అట్లే తైజసుడు కూడా ఎక్కడి నుంచి లాగబడినాడు? వైశ్వానం నుంచి లాగబడినాడు. మనకేమనిపిస్తుంది? ఇక్కడుండేవి అక్కడ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది కళలో. దీన్ని ఏమంటారు అంటే ఉత్కర్షాత్ అనగా తైజసుని అనుభవములు విష్ణుని అనుభవముల యొక్క వాసనలను ఆకర్షించినట్లు తోచును. ఇక్కడ తోచును అంటే కనిపిస్తాయి అప్పటి లేదు అంటే అనుభవములు విష్ణుని అనుభవముల యొక్క వాసనలను ఆకర్షించినట్లు తోచును. తైజసుని అనుభవములు విష్ణుని అనుభవముల యొక్క వాసనలను ఆకర్షించినట్లు తోచును. అకార మకారములకు మధ్య ఉకారమున్నట్లు విశ్వ ప్రాజ్ఞులకు మధ్య తైజుడు ఉండుట చేత ఉకారం యొక్క ఉభయత్వము మధ్యస్థము తైజసునకు కలదు. ఉత్కర్షాత్ అంటే లాగబడటం, అకారాన్ని లాగి ఉకారంగా మార్చుకోవటం. అదేవిధంగా వైశ్వానర అనుభవాలను లాగి తైజస అనుభవాలుగా కనిపిస్తున్నాయి. ఇది ఉత్కర్షాత్. ఉభయత్వాత్ అంటే ఊ అనేది అకారానికి మకారానికి ఎట్లా ఉభయత్వాన్ని మధ్యస్థత్వాన్ని వహిస్తుందో అట్లే వైశ్వానుడికి ప్రాజ్ఞుడికి ఉభయత్వాన్ని అంటే మధ్యస్థాన్ని వహించేది ఏంటి అంటే ఉకారం. ఆ దృష్టితో ఉకారముకు ఉభయత్వం తైజసునకు కలదు. ఈ విధముగా ఉకార తైజసుల తాదాత్మ్యంను అవినాభావ సంబంధం. ఉకారమే తైజసుడు, తైజసుడే ఉకారం. పాదాహ మాత్రాశ్చ పాదాహ అన్నారు కదా, అది. ఈ తాదాత్మ్యాన్ని అవినాభావ సంబంధాన్ని ఎవరు గుర్తిస్తాడో వానికి దృష్టఫలం చెప్తాడు. తెలుసుకుని వాడు జ్ఞాన సంతతిని అభివృద్ధి పరుచుకొను. ఏ వ్యక్తి అయితే ఉకారమే తైజసుడు అని సత్యాన్ని గుర్తించగలుగుతాడో అట్లాంటి వాడికి జ్ఞాన సంతతి, తన తరతరాలందరూ కూడా జ్ఞానం అయిపోతారు. జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి. ఇతని కులమున బ్రహ్మమును తెలియని వాడు పుట్టాడు. వీడి కులంలో బ్రహ్మజ్ఞాని కానివాడు పుట్టాడట. ఎవరు? తైజసుడే ఉకారము అని గుర్తించేవాడు. వీడికి దుష్టఫలం వీడి వాడి జీవితంలోనే కనిపిస్తుంది. మూడవది సుషుప్త స్థానుడుగు ప్రాజ్ఞుడే మకారమును తృతీయ మాత్ర.
ఎట్లా అంటే మితి వలనను అపీతి వలనను ఈ విధముగా తెలుసుకోవాలి. మితేర పీతేరవా అన్నది. మితి అంటే కొలిచేది. సేరుతో కొలుస్తాము, అడుగుతో కొలుస్తాము అంటాం కదా! ఇది మితి. అపీతి, అపీతి అంటే కరిగించుకోవటం, లయం చేసుకోవటం. ఈ 2 కూడా. ఎట్లా అంటే చెప్తున్నారు. ఒక కొలత పాత్రచే కొలిచినప్పుడు ధాన్యము అంతర్గతమై బహిర్గతమగు విధమున ఓం ఓం అని ఉచ్చరించినప్పుడు అకార ఉకారములు మకారములు అంతర్గతమై బహిర్గతమగునట్లు విశ్వ తేజస్సులు ప్రాజ్ఞనిలో లీనమై బహిర్గతమగుచుందరు. ప్రాజ్ఞుడనబడు కొలపాత్రచే విశ్వ తేజస్సులను కొలిచినట్లున్నది. కావున మితి అను పోలిక మకార ప్రాజ్ఞలకు కలదు. ఇది కొలత. కొలపాత్ర అంటే సేరు. ధాన్యము సేరులోకి పోయి బయటకు వస్తుంది చూడాడు. అట్లా. అట్లే విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడిలోకి పోయి బయటకు వస్తున్నారు వీళ్ళిద్దరు అన్నట్టు. అందుకే ప్రాజ్ఞుడు ఏమేది అంటే సేరున్నట్లు. ఒక సేరు, ఒక కొలపాత్ర ఉన్నట్లు. కొలపాత్రలోకి పడి మళ్ళీ బయటకు వస్తున్నారు విశ్వడు తేజస్సుడు. ఆ ఉద్దేశంతో మితేహే అపీతేర్వా. మితి అంటే కొలపాత్ర వలె ఉండేది ప్రాజ్ఞత్వం. ఇదొకటి. అట్లే మకారం కూడా ప్రాజ్ఞుడి నుంచి ఎట్లా వీళ్ళిద్దరు బయటకు వస్తున్నారో మకారం నుంచి కూడా ఆ ఊ 2 బయటకు వస్తున్నాయట. ఓం ఓం అని ఇట్లా పలుకుతూ వచ్చినప్పుడు తర్వాత మళ్ళా ఆ ఊ వస్తాయి. అంటే ఆ ఊ మాలోకి పోయినా చూడండి. తర్వాత మళ్ళా ఓం పలుకుతావు కదా, అప్పుడు ఆ ఊ మళ్ళా బయట మకారం నుంచి బయటకు వచ్చాయి. అది భావన. ఓంకారము నాభి నుంచి ఉచ్చరించాలా అని చెప్తారే, నిజంగానే మనకు అన్ని శబ్దాలు అక్కడి నుంచి వస్తుంటాయి. నాభి ఎంతి వల్ల అక్కడి నుంచి అన్ని శబ్దాలు బయటకు వస్తున్నాయి. మేము మాట్లాడుతున్నాము అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి గుర్తుపడతాయి. లోపల నుంచి వస్తున్నాయి బయట. నిజంగానే అన్ని శబ్దాలు లోపల నుంచి బహిర్గతమవుతా ఉన్నాయి. లోపల అవి ఎక్కడున్నాయి అంటే పరమాత్మ రూపంగా ఉంది. పరమాత్మ రూపంగా ఉండే శబ్దాలు అవన్నీ కూడా అక్కడి నుంచే బయటకు వస్తున్నాయి అన్ని శబ్దాలు. ఏ శబ్దమైనా కూడా ఇప్పుడు వ్యక్తమైతా ఉంది అంటే ఇంతకుముందు అవ్యక్త స్థితిలో ఉండాలా. ఎక్కడ ఉండాలా చెప్పాలి కదా. ఉండే పుట్టినాయా లేని పుట్టినాయా శబ్దాలు? ఉండేవే పుట్టాలా. ఉండేవి అంటే ఎక్కడ ఉండాలా అంటే పరమాత్మ రూపంగా లోపల ఉంది. అందుకే లోపల ఉన్నటువంటి శబ్దాలే సూక్ష్మంగా ఉండే శబ్దాలే అవి బయటకు వచ్చేటప్పుడు అన్నిటిని భేదించుకుని బయటకు వస్తాయి. ఇది లోపల నుంచే బయటకి, శరీరం నుంచి వస్తుంది. అందుకే లోపల నుంచి అన్ని శబ్దాలు బయట. ధ్రువుడు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా చెప్తాడు, యోంతః ప్రవిశ్య మమ వాచమాం ప్రసుప్తాం సంజీవయత్ అఖిల శక్తి ధరస్వధామ్న అన్యాశ్చ చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. విష్ణు కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు ధ్రువుడు. విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఈ ధ్రువుడు చూడలేదు, తపస్సులోనే ఉన్నాడు కళ్ళు మూసుకుని. మాట్లాడేటట్లేదు. ఇప్పుడు తన పాంజన్యాన్ని శంకుని తీసుకుని కుడి చెవికి తాకనిస్తున్నాడు. అప్పుడు ఒక శ్లోకం బయటకు వచ్చింది ధ్రువుడి నుంచి. అదే యహ అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతు. ఏ దేవదేవుడైతే నా లోపల నిద్రాణస్థితిలో ఉన్నటువంటి మాటలను మేల్కొలిపి బయటికి పంపిస్తున్నాడో అఖిల శక్తి ధరస్వదాంన అన్యాశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, నా ఇంద్రియాల చేష్టలను అందరినీ కూడా లోపల నుంచి ఎవరు ప్రేరణించి పంపిస్తున్నాడో ఏనేషితం ప్రతి ప్రేషితం మనః అని కేనోపనిషత్తు ఇదే చెప్తుంది. ఎవరి ప్రేరణ చేతే మన వాక్కు. ఏన్ వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం విధినో.
అంటే మన వాక్కు, మన ఇంద్రియాల మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి, హృదయం నుంచి బయటకు వస్తాయి. ఆ హృదయమే పరమాత్మ. ఇవన్నీ ఎక్కడో ఉన్నాయని చెప్పుకుంటాం కదా, ఉండేవి పుట్టాలనే ఉద్దేశంతో. ఎక్కడున్నాయంటే హృదయంలో ఉన్నాయి. హృదయం నుంచి అన్నీ బయటకు వస్తున్నాయి ఈ శబ్దాలు. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఓం ఓం అని పలికేటప్పుడు, ఓం అంటే ఆ ఊ మా, ఆ ఊ రెండు మకారంలోకి వెళ్ళి చేరుకుంటాయి. మళ్ళా పలికితే మళ్ళా అకారం ఉకారం మళ్ళా బయటకు వచ్చి మళ్ళా మకారంలో చేరుతున్నాయి. ఈ రీతి మకారం అనేది ఒక కొలపాత్ర ఉన్నట్లు, ఒక సేరు ఉన్నట్లు, ధాన్యము దాంట్లో పోయి మళ్ళీ బయటకు వస్తుంది. అందుకే దీని ఏమంటున్నారు? మితేహ అపీతేర్వా. మితి అంటే కొలపాత్ర వలె ఉండేది. ఇంకొకటి చెప్తున్నారు, అపీతేహ. ఓంకారం ఉచ్చరించినప్పుడు కడపట్టి అకారము ఉకారములు మకారముల లీనముగు విధమున విశ్వ తేజస్సులు ప్రాజ్ఞ లయంతురు కాన మకార ప్రాజ్ఞలకు అపీతి అని పోలిక కలదు. అకారం ఉకారం మకారంలో కలిసిపోతుంది, మళ్ళా బయటకు వస్తాం. కరిగిపోయి బయటికి రావటము, దాంట్లో పడి బయటికి రావటం, రెండు రకాలు. కొలపాత్రలో పడి బయటకు వస్తే ఇది మితి. ప్రాజ్ఞలో కరిగి బయటకు వస్తే అది అపీతి. కరిగి అంటాం కదా, లయమయ్యి బయటకు వస్తుంది. ధాన్యము సేర్లో పడతాయి బయటకు వస్తాయి అంటే, సేర్లో పడినప్పుడు అవేం లయం కాలేదు కదా, కొలబడినాయి అంతే. ఇది మొదటిది. అట్లే అకార ఉకారాలు కూడా మకారంలో పడి బయటకు వస్తున్నాయి, ఒకటి. రెండవది, అకార ఉకారాలు మకారంలో లయమయ్యి బయటకు వస్తున్నాయి, రెండు రకాలు. మితేహ అపీతేర్వా. అట్లే మకారానికి ప్రాజ్ఞనికి తాదాత్మ్యాన్ని చెప్తున్నారు, అవినాభావ సంబంధాన్ని చెప్తున్నారు. ఇట్లా రెండింటి తాదాత్మ్యమును గ్రహించిన వాడు వీడికి దుష్టఫలం చెప్తున్నారు. చూడు, ఈ విశ్వమును కొలుస్తున్నాడు. ఇది చాలా గొప్పది. మినోతి హవా ఇదగం సర్వం అపీతిశ్చ భవతి. వాడు అపీతి కూడా అవుతాడు. అపీతి అంటే జగత్తు లయం చేసుకున్నటువంటి వాడే అవుతాడు. దేన్నైనా కొలవగలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానికి. ఏ శాస్త్రమైనా, ఏ విద్య అయినా, ఎవరి జ్ఞానమైనా వీడి ఇంతే ఉండేది జ్ఞానమని తేల్చగలిగిండేవాడు, కొలవగలిగిండేవాడు ఎవరు అంటే జ్ఞాని. అందుకే ఏ ధర్మశాస్త్ర సమస్య అయినా జ్ఞానిని ముందు పెట్టుకొని చర్చించండి, ఆయన నిర్ణయం ఇస్తాడు అని చెప్తారు. పరిషత్ నిర్ణయం ఉంటుంది. పరిషత్ కావాలంటే ఒక జ్ఞాని ఉండాలా, మిగతా పండితులంతా ఏం పోట్లాడుకుంటారు. ఇదిగో ఈ శాస్త్రం ఇట్లా చెప్పింది, ఆ శాస్త్రం అట్లా చెప్పింది, వాదోపవాదాలన్నీ విని జ్ఞాని నిర్ణయిస్తాడు, అదే కరెక్ట్ అంటే. ఎందుకంటే ఆయన కొలవగలిగే శక్తి అనుకోండి. దీని అంటున్నారు మినోతి హవా జగం సర్వం. ఈ సమస్తమును కొలవగలిగినటువంటి మహాత్ముడు. ఏ శాస్త్రానికి ఎంత విలువ, యోగ శాస్త్రానికి ఎంత విలువ, ధర్మశాస్త్రానికి ఎంత విలువ, జ్యోతిష్ శాస్త్రానికి ఎంత విలువ, ఇవన్నీ ఎంతెంత పనిచేస్తున్నాయి, దేని మీద ఆధారపడకూడదు, దేని మీద ఆధారపడలా, దీనివల్ల ఏం లాభాలు నష్టాలు అన్ని స్పష్టంగా చెప్పగలిగిండేవాడు. ఏ పక్షపాత బుద్ధి లేకుండా ఉన్నటువంటి విశాల బుద్ధి అయినటువంటి జ్ఞాని ఈ సమస్తమును కొలవగలిగిండేవాడు అన్నారు. అందుకే ఇది దుష్టఫలము జ్ఞానికి. ఏ వస్తువునైనా నిర్దాక్షిణ్యంగా ఇది సత్యమా కాదు చెప్పగలుగుతుంది. వేరే వాళ్ళ చేత కాదు, భయపడతారు, అయ్యో ఏమవుతుందో ఏమో. జ్ఞానికి ఆ ధైర్యం ఉంటుందన్న. అపీతిష్ట భవతి అంటే జగత్ కారుడే లయ స్థితియే తానైపోతాడు, సమస్తము తనలో లయం చేసుకోగలిగినటువంటి వాడు. ఈ మంత్రములకు గౌడపాదులు 5 కారికలను రాసిరి. ఈ 5 కారికలను కూడా ఇదే అర్థమే. ఇంతకుముందు ఏ అర్థం చెప్పిండు ఉపనిషత్తు, అదే మంత్రాలనే, అదే రహస్యాలు రాస్తున్నారు కాబట్టి దీని వివరణ వేయలేదు. అపీతిష్ట భవతి, అదే జగత్ కారణమే తానైపోతాడు. అంటే జగత్ అంతా దేని నుంచి బయటకు వచ్చిందో నా నుంచే అంటాడు. చూడు, అదే జగత్ కారణం అంటే. ఇంకెవరు అట్లా చెప్పగలిగిండే స్థితిలో ఉంటారు. ఈ జగత్తు నా నుంచినయ్యా బయటకు వచ్చిండేది అనగలిగిండేవాడు జ్ఞాని ఒకటే. ఇంకెవరి చేత అవుతుంది? అందుకే జగత్ కారణమైనటువంటి బ్రహ్మమే తాను. అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వం అభవతు.
ఉపనిషత్తే చెప్తుంది. ఇక్కడ గౌడపాద కారికలు ఒక 5 ఇస్తున్నారు. ఈ 5 కారికలకు కూడా ఇంతవరకు చెప్పిండే మంత్రాలకు చెప్పిండే విషయమే ఉంది కాబట్టి దీన్ని సెపరేట్‌గా వివరణ ఇవ్వలేదు. విశ్వస్య అత్వ వివక్షయాం ఆది సామాన్యముత్కటం మాత్ర సంప్రతిపత్తౌ స్యాద్ ఆప్తి సామాన్యమేవ చ తైజసస్య ఉత్వ విజ్ఞానే ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం మాత్ర సంప్రతిపత్తౌ స్యాద్ ఉభయత్వం తథావిధం మకార భావే ప్రాజ్ఞస్య మానసామాన్యముత్కటం మాత్ర సంప్రతిపత్తౌ తు లయ సామాన్యమేవ చ. సూచన: పై 3 మంత్రముల అర్థమునే ఈ కారికలను తెలుపుచున్నటచే వీని అర్థం ప్రత్యేకంగా రాయలేదు. ఇంతవరకు ఏం చెప్పారో ఆప్తేహే ఆదిమత్వాద్వా అదొకటి, ఉత్కర్షాద్వయత్వాద్వా అదొకటి, అదేవిధంగా మితేర పీతేర్వా అని అకార ఉకార మకారాలకు పోలికలు ఇచ్చిరు కదా, ఇదే ఈ 3 మంత్రాలు చెప్తున్నాయి కారికలు కూడా, అందుకే ప్రత్యేకంగా రాయలేదు. తర్వాత అంటున్నారు, త్రిషు ధామసు యస్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత స పూజ్య సర్వభూతానాం వంద్యశ్చైష మహాముని. అకారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం మకారశ్చ పునః ప్రాజ్ఞం న అమాత్రే విద్యతే గతి. తాత్పర్యం ఈ 2 శ్లోకాలకి ఏం చెప్తున్నారు అంటే, 3 స్థానముల యందు సమానమైన పోలికలను నిశ్చయించుకునే వాడు సర్వభూత పూజ్యుడు మహాముని. ఎవరైతే అకారమే వైశ్వానరుడు, ఉకారమే తైజసుడు, మకారమే ప్రాజ్ఞుడు అనే ఈ సత్యం ఎవరికి అర్థమైందో అట్లాంటి వాడు సర్వభూత పూజ్యుడు. మనుషులు పూజించేదే కాదంట, సకల జీవరాశులు వాడిని పూజిస్తాయి. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకంటే మనుషులు పూజిస్తున్నారు అంటే మనుషులు కొంతమంది ఆస్తికులు వాడిని పూజించవచ్చు. అట్లా కాదు, జ్ఞానిని అందరూ పూజిస్తారు అన్నట్టు. ఉదాహరణకు ఈ రోజుల్లో వివేకానంద ఇట్లాంటి మహాత్ములు చూడండి, ఎవరైతే నాస్తికులో వాళ్ళకు కూడా గౌరవిస్తారు ఆయన. ఎందుకు అంటే ఆయన మాట్లాడినట్టు నాస్తికులు ఒకరే పూజించరు, నాస్తికులు కూడా పూజిస్తారు, నాస్తికులు కూడా గౌరవిస్తారు. అన్ని యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ వివేకానంద వాక్యాలు కొటేషన్ రాసింటారు, వాళ్ళకి ఇష్టమే. వాళ్ళు కూడా ప్రపంచ యువజన దినోత్సవం చేసుకోండి, యూత్ డే, వివేకానంద పూజిస్తారు. అదే నీ దేవుని పూజించారు వాళ్ళు, వీళ్ళు పూజిస్తారు. ఎందుకు అంటే ఒక జ్ఞాని సర్వభూత పూజ్యుడు. ఉపనిషత్తు అంటుంది, నిజంగా మనకి ఏ భూతి కామ ఆత్మగ్రహ్య అర్చయేత్ భూతి కామ. భూతి అంటే నీకు ఒక ఏదో లభించాలా అనుకున్నావు కదా, అది లభించాలన్నప్పుడు ఖచ్చితంగా ఏ దేవుణ్ణో అర్చించకుండా నేరుగా జ్ఞానిని పూజించు, నీకు దొరుకుతుంది అంటే ఉపనిషత్తు ఉపాయం. తస్మాత్ ఆత్మగ్రహ్య అర్చయేత్ భూతి కామ. భూతి అంటే గ్రోత్, అభివృద్ధి. నువ్వు ఏ అభివృద్ధిని కోరుతున్నావో ఆ భగవంతుడు ఆ దేవుడిని అడిగేదానికంటే జ్ఞానిని అడుగు, ఈజీగా వస్తుంది. ఎందుకంటే సజీవ దేవుడు ఆయన అన్నట్టు. నీ విగ్రహాల్లో నిర్జీవంగా కనిపిస్తా ఉంది దేవుడు, కానీ ఈ జ్ఞాని అంటే సజీవంగా నడిచే దేవుడు. తస్మాత్ ఆత్మగ్రహ్మి అర్చే భూతి కామ. సకల జీవరాశులు కూడా ఈ జ్ఞానిని పూజిస్తాయండి. 3 స్థానముల యందు సమానమైన పోలికలను నిశ్చయించుకునినవాడు సర్వభూత పూజ్యుడు మహాముని. ముని అంటే మననాత్ ముని, తత్వాన్ని మననం చేసినటువంటి వాడని అర్థం. ముని అనే శబ్దానికి మౌనంగా ఉండేవాడు అని అర్థం. అన్ని శబ్దాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? మౌనం నుంచి పుట్టినాయి. మరలా ఎక్కడ కలుస్తాయి? మౌనంలోనే ఏకమైపోతాయి కదా. చూడు, ముని అంటే అది మౌనంగా, అంటే మౌనం అనేది అక్కడ ఏం లేదనకూడదు, అన్ని శబ్దాలు అక్కడి నుంచి పుడతా ఉండేది. ఇంకా వివరిస్తున్నారు గౌడపాదాచార్యులు. అకారో నయతే విశ్వం, అకారము విష్ణుని వద్దకు గొంపవును. నీవు అకారాన్ని అర్థం చేసుకుంటూ పోతే అది ఎక్కడ తీసుకుపోతుంది? నేను విష్ణుని దగ్గర తీసుకుపోతాను.
ఉకారము రైసని కడకు గొంపోవును, మకారము ప్రాగ్దిని వద్దకు తీసుకుని పోవును, అమాత్రమున రాకపోకలు లేవు. అంటే ఈ కొనిపోవును అనే మాట చూడండి, ఇదేమి అంటే శంకరాచార్యులు ఈ పాదశబ్దాన్ని చెప్తున్నారే, కరణ సాధన పాదశబ్ద, అదే. ఎందుకంటే విశ్వత్వము తైజస్సుని తీసుకుపోతుంది కరణ సాధన. తైజస్సుని అర్థం చేసుకోవాలంటే విష్ణుని అర్థం చేసుకుని పోవాలా, ప్రాజ్ఞని అర్థం చేసుకోవాలంటే విష్ణుని తైజస్సునిగా అర్థం చేసుకోవాలా, తైజస్సుని ప్రాజ్ఞనిగా అర్థం చేసుకోవాలా. వీటిని ఏమంటారు అంటే ఈ పాదములను శంకరాచార్యులు కరణ సాధన పాదశబ్ద. ఇవన్నీ ఎక్కడ పోయి ఉంటాయో, చేరిపోతాయో అక్కడ రాకపోకలు ఉండవు, అక్కడ పోయి చేరుకునేది ఏముండదు, అదే అన్నిటిని చేర్చి. అందుకే అది తురియ పాదాన్ని పాదాన్నారే, ఇది కర్మ సాధన పాదశబ్దం. కరణ సాధన పాదశబ్ద, కర్మ సాధన పాదశబ్ద అని ఈ వాక్యాలను పట్టుకుని ఈ గౌడపాదాచార్యులు అంటున్నారు, అకారము విష్ణు దగ్గర తీసుకుపోతుంది, ఉకారము తైజస్సుని దగ్గర తీసుకుపోతుంది, మకారం ప్రాజ్ఞ వద్ద తీసుకుపోతుంది, అమాత్రమున, అమాత్ర అంటే తురియలు, గతి అంటే రాకపోకలు లేదు, అక్కడ నీవు చేరుకునేది ఏముండదు, అదే సమస్తము కూడా. అమాత్రే విద్యతే గతి, అమాత్రం. ఇక ఈ ఉపనిషత్తు యొక్క కడపటి మంత్రం 12వ మంత్రం, అభిధేయ ప్రధాన దృష్టితో 3 పాదాలు చెప్పి తురియాన్ని వివరించింది. ఇక్కడ కూడా అకార ఉకార మకార అని చెప్పి ఇప్పుడు మూడి కంటే అన్యమైనటువంటి వ్యాపకమైనటువంటి తురియత్వాన్ని, అమాత్రాన్ని చెప్తుంది. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ శివోద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశతి ఆత్మనాత్మానం య ఏవం వేద య ఏవం వేద. ఇట్లా 2 సార్లు ఎందుకు చెప్తారు అంటే ఉపనిషత్తు చివరిది అని అర్థం. ఉపనిషత్తు చివరిలో 2 సార్లు చెప్పటము ఒక పద్ధతి, పరిపాటి అంటాం తెలుగులో. మంత్రార్థం అమాత్రమై, చతుర్థమై, అవ్యవహార్యమై, ప్రపంచోపశమై, శివస్వరూపమే అయి అద్వైతము, ఈ విధముగా ఆత్మయే ఓంకారము, ఈ ప్రకారంగా తెలుసుకున్నవాడు తన వలన తన్నే పొందుచున్నాడు. సంవిశతి ఆత్మనాత్మానం, తన వల్ల తననే పొందుతాడు. తురియాన్ని ఎట్లా వర్ణించిందో దాదాపు అట్లే వర్ణిస్తాం చూడండి. అమాత్ర చతుర్థ అవ్యవహార్య ప్రపంచోపశమ శివం అద్వైతం అన్ని అవే చెప్తారు. ఎందుకంటే అది అవిధేయ ప్రధాన దృష్టి, ఇది అవిధాన ప్రధాన దృష్టి, అంతే. ವಸ್ತು ಪ್ರಧಾನ ಅಂದ್ರೆ ಅವಿಧೇಯ, ಅದೇ ವಸ್ತು ಪ್ರಧಾನ ಇದೆ. అభిధానం ಅಂದ್ರೆ ಹೆಸರು ప్రధాన, నామ ప్రధానం. ఇది నామ ప్రధానంగా, పేరు ప్రధానంగా చెప్పండి, అది వస్తు ప్రధానంగా చెప్పండి. ಹೌದು. ವಾಚ್ಯ ಅಂದ್ರೆ ವಸ್ತು, వాచక ಅಂದ್ರೆ ఓంకార. ఈ మంత్ర రహస్యాలు చెప్తున్నారు. వాచక వాచ్యములకు అతీతమైన తురీయాత్మ అయిన తన స్వరూపమును తెలుసుకుని జిజ్ఞాసువు సద్యోముక్తి నందునని భావము. ఈ మొత్తం మంత్రం యొక్క రహస్యం ఏమి అంటే ఇంతే. ఏమది? వాచక వాచ్య వీటికి అతీతమైంది అంటే అభిధాన అభిధేయాలకు అతీతమైన తత్వం పరమార్థం. తురియాత్మ అయిన తన స్వరూపాన్ని తెలుసుకొని జిజ్ఞాసు సద్యోముక్తి నొందుతాడు. అంటే సంవిశత్యాత్మనాత్మానం యహ ఏవం వేద, ఇట్లా తెలుసుకుంటే అంటున్నారు కదా. ఏమి వాడికి వచ్చే ఫలము అంటే సద్యోముక్తియే ఫలం. ప్రశ్న: పరమార్థమును అభిధాన ప్రధాన దృష్టి చే వర్ణించిన మంత్రముల యొక్కయు వాని కారికల యొక్కయు సారాంశమేమి? ఇంతవరకు ఏం చెప్పారు? అభిధాన దృష్టి అని, అకార ఉకార మకార అమాత్ర అని, వీటి యొక్క ఈ మంత్రాల యొక్క కారికల యొక్క మొత్తం సారం చెప్పండి ఇంకొకసారి అని చెప్తున్నాను. అడుగుతున్నాను ప్రశ్న. సమాధానం: ఆత్మయందు వాచక వాచ్య భేదము లేదు, ఇది ముఖ్యం. పరమార్థమున వస్తువు పేరు అంటే నామరూపాలకు అతీతమైనది. వాచ్య దృష్టిచే ఆత్మయే బ్రహ్మము, వస్తు దృష్టిచే ఆత్మ అంటున్నారే అదే బ్రహ్మ. వాచక దృష్టియే ఆత్మయే ఓంకారం.
పేరు దృష్టితో ఆత్మయే ఓంకారం. వాచక విభాగరహితమైన తురీయాత్మను ఓంకారంని గాని బ్రహ్మమని గాని వివరించుట అశక్యము. వాచక విభాగము లేకుండా ఉన్నటువంటి తురీయ తత్వాన్ని నీవు ఓంకారము అని లేవు, బ్రహ్మము అని లేవు. ఎందుకంటే ఏ పేరు దానికి పెట్టక సాధ్యం కాదు. ఏ శబ్దాలు పోవు అక్కడికి. ఎందుకు అంటే అక్కడ శబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేవు అని అర్థం. బ్రహ్మరూపమైన ఆత్మయందు అకార ఉకార మకారమను పాదవాచకములైన మాత్రలు కల్పితములు. ఆత్మలో విశ్వ తైస ప్రాజ్ఞత్వాలు ఎట్లా కల్పితములో అట్లే ఓంకార రూపమైనటువంటి ఆత్మ ఎందుకు కూడా అకార ఉకార మకారాలన్నీ కూడా కల్పితములు. కల్పిత పాదముల కంటే విలక్షణమైన తురియాత్మయే కల్పిత మాత్రల కంటే విలక్షణమైన ఓంకారము. కల్పిత పాదాలు అంటే విశ్వ తైస పాదాలకు విలక్షణమైన తురియం. అట్లే అకార ఉకార మకారాలకు విలక్షణమైనది అమాత్రం ఓంకారం. తురియ తత్వము పాద మాత్ర అతీతము. తురియ తత్వం పాదాలకు అతీతము. అకార ఉకార మకార పాదాలకు. అకార ఉకార మకార అర్ధమాత్రకాలకు అతీతమైంది అని అర్థం. అదేవిధంగా పాదాలకు కూడా విశ్వ తైస ప్రాజ్ఞలకు కూడా అతీతమైంది తురి. అనగా తురియాత్మ యందు అకారాది నామం కానీ విశ్వాది రూపం కానీ లేనే లేవని భావం. తురియాత్మలో అకారాది భేదాలు లేవు, విశ్వతైసాది భేదాలు లేవు. మరి ఇంతవరకు చెప్పిండేది ఏమి అంటే ఆ భేదము ఉపదేశాదయం వాద. ಅಲ್ಲ ನಾವು ಹೊಡೆದಿರೋದಲ್ಲ ఉపనిషత్తే మేడం. ఉపనిషత్తే ఓం అని చెప్పి అకారము ఉకారము మకారము అని చెప్పింది ఉపనిషత్తు చెప్తా ఉండేది. ఇట్లా చేయొచ్చు చేయకూడదు అని మనం యాదో యుక్తి నోట్టుకొని అడుగుతారు అಷ್ಟೇ. పలికేటప్పుడు పలకూడదు నిజమే, విచారించేటప్పుడు విచారించాల్సింది. మనం పలికేటప్పుడు ఆ ఓ మా అని ఏం పలకవు, ఓం అంటాం అంతే. కొంతమంది పలకాల అంటారు, ఆతో ప్రారంభమై ఊ చేసుకొని మా చేసుకొని దీర్ఘంగా పలకాల అని చెప్తారు. ఉండొచ్చు, వాళ్ళది ఒక పద్ధతి. కానీ ఇక్కడ సంప్రదాయకులేమో ఓమనే పలుకుతారు. అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని విభజన చేసుకుని పలక. ఎళితారా అలాగే ఎట్లా పలికినా అది శబ్దం అంతే. దాని తత్వాన్ని అర్థం చేసుకుంటేనే ఉపయోగమే తప్ప మనం ఎంత లాగి ఎంత ఉపాసన చేసినా దాని ఫలం పరిచ్ఛిన్నమైన ఫలం. అకారానికి విశ్వునికి తాదాత్మ్యాన్ని, ఉకారానికి తైసనికి తాదాత్మ్యాన్ని, మకారానికి ప్రాజ్ఞనికి తాదాత్మ్యాన్ని అర్థం చేసుకోలేకపోతే విచారణ చేసి ఓంకారాన్ని ఎంత లాగి లాగి ఉచ్చరించినా అది ప్రయోజనం ఉంటుంది అని అర్థం. ప్రణవ కారికలు. ఇప్పుడు ఓంకారాన్ని గురించినట్టు కొన్ని కారికలు చెప్తున్నారు. ఓంకారం పాదశో విద్యాత్ పాదా మాత్ర న సంశయ. ఓంకారం పాదశో జ్ఞాత్వా నకించిదపి చింతయేత్. యుంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం. ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్. ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృతః. అపూర్వో అనంతరో అబాహ్యో అనపరః. ప్రణవో అవ్యయః సర్వస్య ప్రణవో హి ధిర్మధ్యమంతస్తథైవ చ. ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం. ప్రణవం హి ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృదయే స్థితం. సర్వవ్యాపినం ఓంకారం మత్వా ధీరో న శోచతి. అమాత్రో అనంతమాత్రశ్చ ద్వైతస్యోపశమః శివః. ఓంకారో విదితో యేన స ముని నేతరో జనః. ఈ ప్రణవకారికల రహస్యమేమి? వాచక విలక్షణమైన ఓంకారమే ప్రణవము.
దీనిని పాదములు మాత్రలను కల్పితోపాయమున గ్రహించి దాని యందు మనస్సును ఉంచుకున్న వారికి భయము లేదు. శృతి ప్రణవమునే పరబ్రహ్మమనియు అపరబ్రహ్మమనియు చాటుచున్నది. ఇది ఆది మధ్యాంతరహితము. సమస్తమునకు ఇదే ఆది మధ్యాంతము. ఇదే సర్వజీవుల హృదయమునందరి ఈశ్వరుడు. అమాత్రమైన పరిచ్ఛిన్నమైన ప్రపంచోపశమమైన ఓంకారమును తెలుసుకుని వాడే మునీశ్వరుడిని ఈ కార్యక్రమం తెలుపుతుంది. వేదానికి ఓంకారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఓంకారం అనేది పరమేశ్వరుడికి మొట్టమొదటి పేరు. పరమాత్మ యొక్క పేరేమి అంటే ఓ. వేదాలన్నీ దేని చెప్తున్నాయి? ఓ దీన్ని చెప్తుంటారు. దీనివల్ల ఫలం ఏమి అంటే శాంతి శాంతి శాంతి. ప్రతి మంత్రం దగ్గర మొదట్లో ఓం ఉంటుంది, తర్వాత శాంతి శాంతి. నీవు తెలుసుకోవాల్సినది ఓంకార తత్వాన్ని, నీవు పొందాల్సిండేది పరమశాంతి. ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక శమనము అంటారే అదే పొందాల్సింది మనిషి. అందుకే మొత్తం వేదాల యొక్క తాత్పర్యము ఓంకారమే. ఏ ప్రక్రియను చెప్పినా కూడా ఓంకారాన్ని ముందు పెట్టుకునే చెప్తారు. అవును, శబ్దమే ప్రపంచమే శబ్దం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ వస్తువు కానీ తన పేరును వీడి ఉండదు, నామాన్ని వీడి రూపం లేదు అని అర్థం. అన్ని రూపాలు అంటే అన్ని వస్తువులు అని అర్థం. ఇక్కడ రూప అంటే వస్తువు అని అర్థం, రంగు కాదు. నామ రూప అంటే వస్తువు పేరు అని అర్థం. శబ్ద స్పర్శ రూప రసగంధ అంటే అక్కడ రూప అంటే రంగు, అదే వేరు ఇదే వేరు. ఇక్కడ ఏ రూపమైనా సరే, వస్తువు యొక్క ఏ వికారమైనా సరే, దాని నామాన్ని వీడి అది ఉండదు, అంతా నామమే. ఆ నామాలు, ఆ శబ్దాలు, ఆ పేర్లు అంటాం కదా, ఇవి అకార ఉకార మకారాది అక్షరాలను వీడి లేవు. అందుకే అంతయు ఓంకారమే అని చెప్పి. ఈ విధంగా జగత్తంతా ఓంకారమే, ప్రతి వస్తువు ఓంకారమే, ఇట్లా అవుతుంది. అవుನು ಇದನ್ನ ಅದೇ ಹೇಳ್ತಿರೋದು. ఒక ಶಬ್ದಕ್ಕೂ ವಸ್ತುವಿಗೂ ಭೇದ ಇಲ್ಲ ಅಂತ. ಹೌದು, ಇವಾಗ ವಸ್ತು ಇದನ್ನ ಅದೇ ಹೇಳ್ತಿರೋದು. ವಿಶ್ವ ಆಕಾರ ಎರಡು ಒಂದೇ ಅಂತ ಹೇಳ್ತಿರೋದು. ఎవరిని వైశ్వానరుడు అని తెలుసుకుంటున్నామో అదే ఆకారం. అకారో నయతే విశ్వం. చూడండి, నీవు అకారాన్ని ఉపాసన చేస్తూ నీవు వైశ్వానికి పోతావు అన్నట్టు. అకారము వైశ్వాన్ని సూచిస్తా ఉంది. అది అర్థమైతే మహాపురుషుల్లో ఆది అవుతావు అని చెప్తారు సార్. అది అర్థమైతే, అది అర్థమర్థంగా అర్థమైంది అంటే కాలేదు. అందుకే ఆదిశ్చభవతి ఏవం వేద అని ఉపనిషత్తు. అందుకే ఈ మొత్తం ప్రపంచము నామాన్ని వీడి లేదు. అంటే రూపం అంతా కూడా నామాన్ని వీడలేదు కాబట్టి అంతా నామమే, ఉండేదే నామం, ఉండేదే ఓం. నామాలు శబ్దాన్ని వీడిలేవు, శబ్దాలు ఓంకారాన్ని వీడిలేదు. అంటే అంత ఓంకారం, సర్వం ఓంకార ఏవా. ఇదే ఈ సమస్తము ఓంకారమే. అందుకే వివేకానంద స్వామి వారు చెప్తారు, గాలి జోరుగా వీస్తుంది, సముద్రము ప్రవహిస్తూ ఉంది అంటే నీవు చెవి పెట్టి విను, ఓంకారం వినిపిస్తుంది. అంటే మొత్తం వాయు మండలం అంతా మన భూమి చుట్టూ ఉంది, జలమండలం అంతా ఉంది అంటే ఇవన్నీ కూడా ఓంకార ధ్వనితోనే ఉన్నాయి. ఓరగా గాలి వేస్తుంది అంటాం, అసలు ఓంకారం ఉంది అక్కడ. సముద్రం ఒడ్డున కూర్చొని వింటే ఓంకారం వినిపిస్తుంది. ప్రతి శంకులోనూ ఓంకారం వినిపిస్తుంది. అంటే ఆ ఓంకారం అనేది అంతటా. ఓంకారాన్ని ఉపాసన చేయటం అనేది మన పద్ధతిలో, మన పూర్వీకుల పద్ధతిలో సన్యాసులకు ఒక విశేష అధికారంగా ఇచ్చారు. దాన్ని వాళ్ళే చేయాల ఉపాసన ఓంకారాన్ని. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి అంటే ఓంకారానికి సమానమైనటువంటి పౌరాణిక మంత్రాలను రామ శివ కృష్ణ ఈ మొదలాలు ఇచ్చారు.
వీటికి ఓంకారాన్ని చేర్చుకొనైనా నీవు వాటిని జపించవచ్చు, స్వీకరించవచ్చు అని అర్థం. జపించటం అంటే స్వీకరించటం. నీవు జపిస్తేనే స్వీకరించినట్లు కాదు, నీవు దాన్ని స్మరిస్తూ స్వీకరించినట్లే, దాన్ని భజన చేస్తూ స్వీకరించాలి. ఓంకారము నామము అంటారే, ఇది ఎక్కడుందప్ప అంటే అంత ఉండేది అదే. నీ ఓంకారాన్ని నీవు ఉచ్చరించాల్సిన అవసరం లేదు, నీ స్వీకరించాలి. ఉంది, అంతటా ఉండదు. తేడా బ్రహ్మచిత్ర మహారాజ్ అంటారు, రామ మంత్రం ఎక్కడుంది అంటే అంతటా ఉండేది అదే, నీవు స్వీకరించాలా దాన్ని. దేనికోసము అంటే నీ పాపక్షయానికి నీవు స్వీకరించాలి. లోపల మనం తయారు చేయాల్సిన అవసరం లేదు దాన్ని. లోపల నుంచి నేను రామా అంటే అది తయారు కాదు. ఇప్పటికే జగత్తంతా వ్యాపించింది అదే ఓంకారమే, అదే రాముడు. రామవే నామవు స్వామివారు పాడతారు. ఓంకారం అంటే ఏదో కాదు, జగత్తంతా వ్యాపించే రామనామమే ఓంకారం అంటే. రామనామమే ఓంకార అంటే ఓం అన్న రామ అన్న ఒకటి, ఓం అన్న శివ అన్న ఒకటే, ఓం అన్న కృష్ణ అన్న ఒకటి. ఇవి పౌరాణిక మంత్రాలు అంతే. ఈ మంత్రాలకు కూడా వేదాల్లో మూలాలు ఉన్నాయి, అది ఒకటి ఉండని. కానీ సమానాలు ఓంకారాత శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాత్ మాంగలికౌ ఉభౌ. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఇంకా సృష్టించలేదు, సృష్టికి పూర్వం తన కంఠం నుంచి ఓం అథ అనే 2 శబ్దాలు బయటకు వచ్చినాయి. ఓంకారశ్చాత శబ్దశ్చ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త, ఇది నుంచి బయటకు వచ్చినాయి. కాబట్టి జగత్తు తయారు కాకుండా ముందే వచ్చినాయి ఇవి. అందుకే ఇవి మంగళకరాలు, ఈ శబ్దాలు ఉచ్చరించడమే మంగళం. అందుకే వేద మంత్రాలు చెప్పేటప్పుడు ఓం ప్రారంభిస్తారు, తర్వాత మంత్రాలని అథ ప్రథమోధ్యాయ, అథ ద్వితీయోధ్యాయ, అథ వచ్చేస్తాయి. మొదట్లో భగవద్గీతాది గ్రంథాలు లేకుంటే వేద మంత్రాలు చదివేటప్పుడు ఓంతో ప్రారంభిస్తుంది. ఓం అని, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ప్రారంభమైంది అంటే భగవద్గీత ప్రారంభమైంది అని. తర్వాత అధ్యాయాలన్నీ అథ ద్వితీయోధ్యాయ, అథ తృతీయోధ్యాయ, అథ అన్న ఓం అన్న ఒకటే. అందుకే ఈ 2 మంగళకర శబ్దాలు. ఓం అథ ఎంత మంగళకరమైనవో రామ, కృష్ణ, శివ ఈ నామాలు కూడా అంతే మంగళకరాలు. ఈ ఉద్దేశంతో ఓంకారాన్ని నీవు స్వీకరించకపోయినా రామనామాన్ని స్వీకరించు, ఓంకారమే రామనామం అని. అంటే ఓం అనేది విశేషంగా సన్యాసులకే పరిమితం చేసే మన పూర్వీకులు, వాళ్ళు జపించని, వాళ్ళు స్వీకరించని. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఏది అంటే ఓంతో నీవేదైనా చేర్చుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, కొంచెం తప్పేమో ఇంకా పెద్దది ఇచ్చినాం కదా నీకు. సన్యాసులు అంతా వదిలేసినటువంటి వాళ్ళు, సమస్తమును 3 ఈషణాత్రయ త్యాగం చేసినటువంటి వాళ్లకు శాస్త్రకారులు ఓంకారాన్ని జపించాడు. నీకు ఇంకా పెద్ద మంత్రాలు ఇచ్చినారు, త్రయోదశాక్షరి, పంచాక్షరి, అష్టాక్షరి మహామంత్రం, దాంట్లో ఓం ఉంది. అంటే ఓమే సమస్తము కూడా అని అర్థం. అంతే. ఈ జగత్తంతా ఓంకారమే, ఇదే దాని వాచక విలక్షణమైన ఓంకారమే ప్రణవము. ప్రణవం ఎవరు మననం చేస్తే వాడిని ఈ సంసార దుఃఖాన్ని దాటిస్తుందో అది ప్రణవ. దీన్ని పాదములు మాత్రలు అను కల్పితోపాయమైన గ్రహించి దాని యందే మనసును ఉంచుకున్న వారికి భయం లేదు. ఉపాసన చెప్తున్నారు. దీనినే పాదములు మాత్రలను కల్పితోపాయమైన గ్రహించి దాని యందే మనసు ఉంచుకోవటం అంటే మనస్సులో ఈ భావనను తెచ్చుకోవటం. ఓంకార అకార ఉకార మకారాలే విశ్వతేజ ప్రాజ్ఞులు అనే దీన్ని నీవు ఉపాసనగా కూడా చేసుకోవచ్చు. మనస్సును చేసుకుని నీకు ప్రయోజనం ఉంది. తత్వచింతన చేసినా ప్రయోజనమే, నీవు వాటిని మనసులో ధారణ చేసుకున్నా ప్రయోజనమే. మననాత్ త్రాయతేతి మంత్ర, దేన్ని మననం చేస్తే నిన్ను దుఃఖసాగరం దాటిస్తుందో అది మంత్రం. ఓంకారం అన్ని మంత్రాలకు సర్వశ్రేష్టమైన మంత్రం. ఓం అనేది
తస్య వాచక ప్రణవ. పరమేశ్వరునికి పేరు అది. మొదటి పేరు, ఒకే ఏకైకమైన పేరు. ఎవరు ఒక అక్షరం పేరు పెట్టలేదు పిల్లలకి. రెండు అక్షరాలు, 3 అక్షరాలు ఎటు పెడతారు. ఇంకా ఈ రోజులు పెద్ద పెద్ద పెడతారు కావాలంటే. కానీ ఒక అక్షరంతో ఉపనిషత్తు భగవంతుడిని, ఎందుకంటే శబ్దం ఎంత తక్కువైతే అంత మంచిది భగవంతుడికి. శబ్దాలకు అతీతమైన తత్వం చెప్పాలా, శబ్దంతోనే చెప్పాలా, ఎంత తగ్గిస్తే అంత మంచిది అనే ఉద్దేశంతో నిర్గుణ నిరాకారమైన తత్వానికి ఒకే ఒక అక్షరంతో పేరు పెట్టింది. ఓమితి ఏకాక్షరం. శృతి ప్రణవమునే పరబ్రహ్మనియో అపరబ్రహ్మనియో చాటుతున్నది. చూడండి, శృతి ఏం చెప్తోంది అంటే ప్రణవాన్ని, ఓంకారాన్ని, పరబ్రహ్మము అదే, అపరబ్రహ్మము అదే. బ్రహ్మచైతన్య మహారాజు రామనామాన్ని చెప్తారు. ఇదే పరబ్రహ్మము కూడా, అపరబ్రహ్మము కూడా. ఇదే సవిశేష బ్రహ్మము, నిర్విశేష బ్రహ్మము కూడా అని చెప్తారు. ఇది ఆది మధ్యాంతరహితము. దీనికి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు, అంతా వ్యాపించి ఉంటుంది అదే. ఆకాశం ఎట్లా ఆది మధ్య అంతమే లేదు, ఆకాశం ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? మధ్య ఏది ఆకాశానికి, అంతమేది ఎట్లా చెప్పాక సాధ్యం? అట్లే ఓంకారం కూడా ఆకాశాన్ని వ్యాపించింది లేదు, మరి దానికి అది అంతే, ఆది మధ్య అంతరహితము. అలా ఆకాశం ఇరవగేది ఎంత వ్యోమాతీతం. వ్యోమానికి అతీతము అంటే ఆకాశానికి అతీతమైంది అంటే ఆత్మ. ఆకాశానికి అతీతమైంది చిదాకాశం, ఆత్మ. ఇది జడాకాశం. సమస్తమునకు ఇదే ఆది మధ్యాంతము. ఇదే ఆది, ఇదే మధ్య, ఇదే అంత. ఓంకారమే. ఓంకారంలోనే పుట్టాలా, ఏదైనా పుట్టే దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే కరిగిపోవాలి. ఇది సర్వజీవుల హృదయమునందలి ఈశ్వరుడు. ఈ ఓంకారమే సమస్త జీవరాశుల హృదయంలో ఉండే ఈశ్వరుడు, అదే చైతన్యుడు. అమాత్రమైన, అపరిచ్ఛిన్నమైన, ప్రపంచోపశమమైన ఓంకారమును తెలుసుకునే వాడే మునీశ్వరుడు ఈ కార్యక్రమం తెలుపుతున్నాను. అమాత్రం అంటే తురియమునర్థం. అపరిచ్ఛిన్నము ఏ దేశ, కాల, వస్తు, అవస్థ ఏ పరిచ్ఛేద లేకుండా ఉండే ప్రపంచోపశమ, మొత్తం ప్రపంచము ఏ దేంట్లో కరిగిపోతుందో అది. ఇదే ఓంకారం తెలుసుకున్నవాడు. ఇట్లా ఓంకారాన్ని తెలుసుకోగలిగితే వాడే మునీశ్వరుడు. మాండుక్యం యొక్క తీర్మానాలు. ప్రశ్న: ఇంతవరకు 12 మంత్రాలతో మాండుక్యము తత్వాన్ని బోధించింది కదా, ఇప్పుడు అది ఏం తీర్మానాలు చేసినట్టు? ఇంకొకసారి అన్నిటినీ తీసుకొని చెప్తున్నారు. ప్రశ్న: మాండూక్యోపనిషత్తు యొక్క నిర్ణయములేవి? సమాధానం: తన పరమార్థ స్వరూపమును తెలియకుండాయే నిద్ర. నిద్ర అంటే ఇంతవరకు ఏం వర్ణించరో అది ఒక ప్రక్రియారూపంగా కరెక్ట్. ఎత్ర సుప్తో నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి ఇదంతా కూడా ఇక్కడ అంటున్నారు. పరమార్థాన్ని తెలుసుకోలే కదా, అదే చూడు నిద్ర. నిద్ర ఎప్పుడు అన్ని అవస్థలో ఉంది. నిద్ర లేని స్థితి ఏముంది అంటే పరమార్థాన్ని నీవు ఇక్కడ తెలుసుకోలేదు, స్వప్నంలో తెలుసుకోలేదు, నిద్రలో తెలుసుకోలేదు. అంటే నిద్ర అంతటా ఉండినట్టు. తన పరమార్థ స్వరూపం తెలియకుండా నిద్ర, తన్ను అవస్థలని భావించుటే స్వప్నము. అన్యతాగ్రహణమే స్వప్నము, నిద్రయే నిద్రాతత్వమజానత. అవస్థలను తెలుసుకుని తన ఆత్మయే బ్రహ్మని తెలుసుకునే జాగ్రత్త. మరి జాగ్రత్త అంటే ఏమి? నిద్ర చెప్తుంది, స్వప్నం చెప్తారు. జాగ్రత్త ఏది అంటే అవస్థలను తెలుసుకుని తన ఆత్మయే బ్రహ్మమని, ఈ 3 అవస్థలను తెలుసుకుంటూ ఉండే తానే బ్రహ్మమని తెలుసుకోగలిగితే ఇదే జాగ్రత్త. జాగ్రత్త అంటే అర్థం ఏమి అంటే నీవు మేలుకోవాలని. మేలుకోవాలంటే నీవు కలగంటుండాలి, నిద్రిస్తుండాలి, రెండే కదా. నిద్రిస్తున్నావు చూడు, నిద్ర అంటే తత్వం తెలుసుకోకుండా ఉన్నావు అని అర్థం. తెలుసుకోకుండా ఉన్నావు కాబట్టి నేను తప్పుగా తెలుసుకున్నావు, అనితాగ్రహణం వచ్చింది. ఎప్పుడు వస్తువుని తెలుసుకోలేదో వాడు ఆ వస్తువుని తప్పుగా తెలుసుకునే అవకాశం వస్తుంది. మసక చీకట్లో పడే పగ్గాన్ని తెలుసుకోలేదో ఇప్పుడు ఆ పగ్గంలోని పామునో, పూల దండను, జలధార ఏదో చూస్తాం. ఇదే
తత్వాగ్రహణమే అనితాగ్రహణానికి కారణము. ఇది. తత్వాగ్రహణమే నిద్ర, అన్యతాగ్రహణమే స్వప్నము. మరి జాగ్రత్త ఏది? నీ నిజ స్వరూపాన్ని గుర్తించడమే జాగ్రత్త. మూడవస్థలకు చూస్తున్నటువంటి ఏ తత్వం ఉందో, ఏ చైతన్యం ఉందో దాన్ని గుర్తించగలిగితేనే జాగ్రత్త. అక్కడ నీవు మేల్కొన్నట్లు. అంటే నీవు మేల్కోవాలంటే స్వరూప జ్ఞానంతోనే మేల్కోవాలా, వేరే దారి లేదు. అజమనిద్రమ స్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా అంటే ఇట్టి జ్ఞానం లభించుటకు విశ్వాదులను పరీక్షించవలెను. ఈ జ్ఞానం లభించాలంటే ఏం చేయాలంటే విశ్వ, తేజ, ప్రాజ్ఞ వీళ్ళను పరిశీలించాలి. వీళ్ళెవరో కాదు, నీ స్వరూపమే. నీ యొక్క అవిచార దశలో నీ స్వరూపాలు. మొదట జీవుడు అనుకున్నావు, ఇంకా పరిశీలిస్తే వైశ్వానుడు, ఇంకా పరిశీలిస్తే తేజసుడే, ఇంకా పరిశీలించుడు ప్రాజ్ఞుడే. సుషుప్తిని జాగ్రత్త దృష్టి చే కాక సుషుప్తి దృష్టి చేతనే పరీక్షించితేమేని మన పరమార్థం బోధపడగలదు. సుషుప్తి పరీక్ష ఎట్లా చేయాలంటే జాగ్రత్త దృష్టితో సుషుప్తిని చూడకూడదు, సుషుప్తిని సుషుప్తిగానే చూడండి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఒక వైపు నుంచి ఇంకో వైపు చూడకపోకూడదు, అక్కడక్కడే అనుభవంలో చూడాలి. ఎందుకంటే ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో ఇంకొంచెం చెప్తున్నావు అంటే కల్పిస్తున్నావు అని అర్థం. అక్కడే ఉన్నట్టే చెప్తున్నావు అంటే అనుభవాన్ని చెప్తున్నావు. స్వప్నాన్ని చెప్పేటప్పుడు స్వప్నానుభవం ఎట్లుందో అట్లే చెప్పు, కరెక్ట్. స్వప్నాన్ని గురించి చెప్పేటప్పుడు జాగ్రత్త విమానాన్ని పెట్టుకొని చెప్తే చూడు ఇది తప్పవుతుంది, కల్పన అవుతుంది. కల్పన వద్దు, అనుభవాన్ని పట్టుకో. అట్లే సుషుప్తిని చెప్పేటప్పుడు కూడా సుషుప్తిని ఎట్లా అనుభవించటం అట్లే చెప్పు. ఎందుకంటే నీకు ఆ సాక్షి బలం ఉంది, అట్లా చెప్తా. నీవు కల్పన చేయాల్సిన అవసరం లేదు, జీవుడు చెప్పినట్టు కల్పన చేయదు. ఈ జాగ్రత్త జీవుడు ఈ జాగ్రత్తకు ఎక్కువ స్థానాన్ని ఇచ్చి సుషుప్తికి తక్కువ ఇచ్చేస్తాడు స్థానం. దాని నుంచి ఏ ఉపయోగము? అది టైం వేస్ట్ అయింది అంతే, 10 గంటల సేపు నిద్రపోయినా ఈ జీవుడు. ఎందుకంటే వీడికి ఏదో ఫలం కావాల్సిందే, వీడు మేలుకోవాల్సిందే, పరిగెత్తాల్సిందే. అది లేదు. అందుకే వాడు ఏం చెప్తాడు, ఇదే గొప్ప, అది దేనికి పనికిరాని అవస్థ, ఊరికి టైం పాస్ అయిందంతే. అట్లా కాదు, అక్కడే ఉండి మాట్లాడు, అది ఎట్లా ఉండదో చూడు. ఆ పరమ సుఖాన్ని నీవు ఇక్కడెక్కడ అనుభవించను. సుషుప్తిని జాగ్రత్త దృష్టి చే కాకుండా సుషుప్తి దృష్టి చేతనే పరిస్థితి మీది మన పరమార్థం బోధపడగలదు. ఇందుకు ఏకాత్మ ప్రత్యయమైన సాక్షి అనుభవమును మన యందు కనుగొనవలెను. ఏకాత్మ ప్రత్యయ సారం అంట. చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అదేమది ఏకాత్మ ప్రత్యయము అంటే మొత్తం జాగ్రత్త అంతా చూస్తున్నటువంటి తాను, ఈ జగత్తుకి ఆత్మ, ఏకాత్మ. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తకు ఆత్మను గుర్తిస్తున్నావు, దేహానికి ఆత్మ, జీవాత్మ, జాగ్రత్తకు ఆత్మ ఉన్నడే వైశ్వానరాత్మ. ఈ వైశ్వానరాత్మను గుర్తించి ఈ ఆత్మయే ఇదిగో ఆ స్వప్న జగత్తుకు కూడా ఆత్మ అని నువ్వు గుర్తిస్తే ఈ ఏకాత్మ ప్రత్యయాన్నే నీవు అనుసరిస్తున్నావు అర్థం. ఏకాత్మ ప్రత్యయ సారం, సార అంటే అనుసరించడం. అదేవిధంగా సుషుప్త్యాత్మ, వాడెవరు అంటే ఈ వైశ్వానతత్వమే తేజసాత్మ, అదే సుషుప్తాత్మ. ఆత్మ వస్తువును గుర్తిస్తూ పోవటం అనేది ఇదే అనుభవం, సాక్షి అనుభవం అంటే ఇదే అర్థం. జాగ్రత్త జీవుడు వేరు అంటే జాగ్రత్తలో కనిపిస్తా ఉండే జీవుడు వేరు, జాగ్రత్త ఆత్మ వేరు. స్వప్నంలో కనిపిస్తా ఉండే జీవుడు వేరు, స్వప్నాత్మ వేరు. జాగ్రత్త ఆత్మయే స్వప్నాత్మ. జాగ్రత్త ఆత్మ స్వప్నాత్మకు కారణమైనటువంటి తాను సుషుప్తాత్మ అని నీవు ఒకే ఆత్మని అనుసరిస్తూ ఉన్నావు కదా, దీని అంటారు ఏకాత్మ ప్రత్యయ సారం. ఇదే సాక్షి అనుభవాన్ని. సాక్షి అనుభవాన్ని అనుసరించే నీవు తత్వనిర్ణయం చేయాలి అర్థం. మన ఎందుకు కనుగొనలేను, మన పరమార్థం తెలుసుకుంటకు మన అవస్థలను విచారించుకున్నచో చాలను. జగత్ యొక్క పరమార్థాన్ని, మన స్వరూపం యొక్క పరమార్థాన్ని, జగత్ ప్రాణతత్వాన్ని
మూడు తెలుసుకోవాలా. జగత్తు, జీవుడు, పరమాత్మ అని కదా. ఒక దర్శనం ఉంటే జగత్తుని గురించి చెప్పాలి, జీవుని గురించి చెప్పాలి, జీవునికి జగత్తుకు ఏది కారణమో దాని గురించి చెప్పాలా, జీవునికి వీటి వల్ల ఏ బంధం ఎట్లా ఏర్పడిందో చెప్పాలి, దీనివల్ల మోక్షం ఎట్లా సిద్ధిస్తుందో చెప్పాలి. ఈ 5 విషయాలు ఏ శాస్త్రం చెప్తే ఆ శాస్త్రాన్ని దర్శనం అన్నారు. వేదాంత శాస్త్రము వీటన్నిటికీ ఒకే తత్వం చెప్తారు. దీన్ని అంటున్నారు మన పరమార్థం తెలుసుకున్నటకు మన అవస్థలను విచారించుకోవటం చాలు. నీవు జగత్తును బాగా పరిశీలించుడు, ఈ జగత్తుకు ఆత్మ తానే అని తెలుస్తుంది. ఇప్పుడు జగత్ కారణము అంటున్నావు కదా, అది తానే ఇప్పుడు. అంటే జగత్తు, జీవుడు, పరమాత్మ అంత తానే కూర్చునేది ఇప్పుడు అంతే. ఇది నీకు బోధపడాలంటే అవస్థాత్ర విచారంతోనే బోధపడుతుంది. 3 అవస్థలను కరెక్ట్గా విచారించినావు అంటే ఈ తత్వం బోధపడుతుంది. దీంట్లో బంధముందా, మోక్షం లేదు నీకే అర్థమైంది. నీకు బంధముందా, మోక్షం కావాలన్నా, అదే ఈ విషయం ఉందే, నీ విచారిస్తుండే సమకాలంలో నీకే స్ఫురిస్తుంది. తురీయాత్మ విజ్ఞానమును జిజ్ఞాసు తెలుపుటకై అతని ఆత్మయందు శృతి అవస్థాత్రయమును ఆరోపించి పిమ్మట నాంత ప్రజ్ఞమని అపవాదమనర్చును. ఉపనిషత్తు ఈ ప్రక్రియ ఎట్లా చెప్తా ఉంది అంటే, తురీయాత్మ విజ్ఞానం నీకు కలగాలనే ఉద్దేశంతో మొదట నీ మీద జాగ్రత్త అనుభవము, స్వప్నానుభవము, సుషుప్త అనుభవం అనే 3 అవస్థల అనుభవం నీకు ఉంది అని ఆరోపణ చేసి, తర్వాత నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం అని వీటిని తోసేస్తూ నీ స్వరూపాన్ని ఉపదేశించే రీతి ఈ ఉపనిషత్తు చెప్తాను. మన ఆత్మయందు విశ్వాది పాదములు, ఆకారాది మాత్రలు అధ్యారోపలు మాత్రమే, అవి సత్యములు కావు. అంతవరకు చెప్పినటువంటి జాగ్రత్త పాదము, స్వప్న పాదము, సుషుప్త పాదము కానీ, అకార ఉకార మకారాలు కానీ ఇవన్నీ కూడా అధ్యారోప దృష్ట్యా చెప్పిండవే కానీ వాస్తవం అది కాదు. తుర్యంలో ఇవేవి లేవు. తన పరమార్థము పాదమాత్ర అతీతము. జగత్ యొక్క, తన యొక్క, జగత్ కారణం యొక్క అన్నారు కదా, ఈ పరమార్థం ఉందే ఇది పాదాలకు మాత్రలకు అతీతమైంది. విశ్వతేజ ప్రాజ్ఞ పాదాలకు అతీతమైంది అంటే తుర్యమని, మాటలకు అతీతమైంది. అకార ఉకార మకారాలకు అతీతమైంది ఏది అంటే అమాత్రం. ఈ విధముగా ఆచార్యుల ద్వారా ఈ అవస్థాత్రయమును గ్రహించినచో సద్యోముక్తి లభింపగలదు. ఈ సత్యాన్ని గుర్తించడం ఎట్లా అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అంటే చాలు, ఆచినోతి అంటే ప్రకాశయతి అని అర్థం. ఈ పరమార్థ విచారాన్ని ప్రకాశింపజేస్తాడు. ఇది మన ముందే ఉన్న, మన అక్షరాల్లో కనిపిస్తూ ఉన్న ఆచార్యుడు, గురువు దాని మీద వెలుతురు ప్రసరిస్తేనే నీకు అర్థమవుతుంది. ఎన్నోసార్లు మనకు కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతుంటే కదా, ఈ సత్యం నాకు స్ఫురించలేదు అంటావు కదా, అది స్ఫురణ అంటావు కదా, అది గురువు అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం. అంటే అక్కడ నీకు స్ఫురిస్తుంది. పిల్లలకి ఒక్కట్లు నేర్పించేటప్పుడు, 1, 2 నేర్పించేటప్పుడు, అక్షరాలు నేర్పించేటప్పుడు చాలా కష్టపడతారు. గింజలు పెట్టుకుంటారు, రాళ్ళు పెట్టుకుంటారు, పుల్లలు పెట్టుకుంటారు, వీడికి 2, 3, 5 కలిపేదో తీసేసేదో చేయాలి. ఒక టైంలో అది అర్థమైపోతుంది వాళ్ళకైతే. ఓ ఇట్లా తెలిసింది అనుకుంటారు. ఆ స్ఫురణ ఇది ఆచార్యుల మాత్రమే సాధ్యమే. దీనికి నీ శ్రమ అవసరం. అంటే నీకు అదే కావాలనిపిస్తూ ఉండాలా. ఆచార్యులు చెప్తూ ఉన్నప్పుడు ఒక సెకండ్లో అది ఆ టైంలో స్ఫురిస్తుంది చూడు, ఇది కావాలి, ఇదే స్ఫురణ. దీన్ని ఆత్మజ్ఞానం అనేది. అంటే ఏ విషయమైనా అర్థమవుతుంది అంటాం కదా, అర్థమవుతుంది అంటాం కదా, ఇది ఈ అర్థమవుతుంది అనేది ఆచార్య అనుగ్రహం. అంతవరకు ఇక్కడే ఉంటాయి ఆ పుస్తకాలు, అక్షరాలు, వాక్యాలు ఇక్కడే ఉంటాయి, అర్థం కాదు. ఎప్పుడో ఒక టైంలో స్పష్టంగా అర్థమైపోతుంది. ఎంత మంచి వాక్యం ఉంది ఇక్కడ అనిపిస్తుంది. దీన్ని అంటారు ఆచార్యుల అనుగ్రహం. ఇది ద్వారా ఈ అవస్థాత్రయాన్ని గ్రహించినచో సద్యోముక్తి లభించగలదు. ఇదే ఫలం. తర్వాత మాండూక్యము ఇతర ప్రకరణములందరి ముఖ్య ఉపదేశములు. మాండూక్యంలో ఇతర ప్రకరణాలు ఏవి ఉన్నాయో
ఇదే కారికల్లో ఇతర ప్రకరణాలు 4 ప్రకరణాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉపదేశాలన్నీ సంగ్రహించి ఒక చోట రాస్తారు. దీనివల్ల ఈ విచారం ఇంకా దృఢమైతుంది అనే ఉద్దేశం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.